తీపి పదార్థాలని తింటే లావు అవుతారన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ట్రాజడీ ఏమిటంటే చాలామందికి ఈ తీపి పదార్థాల మీద విపరీతమైన కోరిక ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. దీన్ని వైద్య పరిభాషలో క్రేవింగ్ అంటారు. ఈ వీడియోలో ఇలాంటి ఈ తీపి పదార్థాల మీద కోరికని ఎలా తీర్చుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి, ఇది మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయం గురించి తెలుసుకుందాం. క్రేవింగ్స్ని అంటే ఆ స్వీట్స్ మీద ఉండేటటువంటి విపరీతమైన వెర్రి కోరికని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఎన్నిసార్లు ఎంతగా కంట్రోల్ చేసుకోవాలని నియంత్రించుకోవాలని చూసినప్పటికీ కూడా తీపి పదార్థాల వైపుకి మనసు లాగేస్తూ ఉంటుంది. ఇదే అసలైనటువంటి సమస్య. ఇలాగే స్వీట్ల వైపు మనస్సు లాగేయటానికి అనేక కారణాలు ఉంటాయి. వీటి మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఆయుర్వేదం ఒక చక్కటి కాన్సెప్ట్ చెప్తుంది. సంక్షేపత క్రియాయోగో నిదానసచ వర్జన ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని వాటిని సరిదిద్దుకోవటం. కాబట్టి ఏమిటి కారణాలు? వీటిని ముందు మనం తెలుసుకోవాలి. వీటిని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఒత్తిడి, అలసట, నిద్రలేమి, ఇవన్నీ కూడా తీపి తినాలి అన్న కోరికని బాగా బలీయంగా చేస్తాయి. కాబట్టి ఒకవేళ మీరు మానసిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటే దాన్ని తగ్గించుకోండి. అలసటగా ఉంటే మంచి విశ్రాంతి తీసుకోండి. ఒకవేళ మీకు నిద్ర సరిపోకపోతే చాలినంతగా తగినంతగా నిద్రపోండి. దీంతో ఆ స్వీట్స్ మీద ఉండేటువంటి వెర్రి కోరిక తగ్గుతుంది. అలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందించడం కోసం తీపి మీదకి మనసు మడుతుంది. అయితే ఇలాగ తీపి మీదకి మనసు మళ్ళినప్పుడు మీరు సింపుల్ షుగర్స్ కాకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏమిటి అంటే పండ్లు ఇలాంటి వాటిని తీసుకోండి. అప్పుడు వాటిలో పీచు ఉంటుంది కాబట్టి ఆ స్వీట్స్ చేసినంత డ్యామేజీ చెయ్యవు. ఇంకొక విషయం, ఇలా తీపి తినాలి అనిపించగానే ఆ పదార్థాల కోసం వెతుక్కోకండి. ఎందుకంటే ఒకసారి మీరు ఆ తీపి తినటాన్ని మొదలు పెడితే ఇక ఆపలేరు. ఎండింగ్ వరకు ఆ పదార్థం ఆ స్వీట్ తాలూకు అంతు చూసేస్తారు. అలా ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఎక్సర్సైజులు ఒకవేళ చేయకపోతూ ఉంటే మీరు అలాగా వ్యాయామరహితమైనటువంటి జీవితం అంటే వ్యాయామం లేమి అంటాం. దీనివల్ల కూడా ఆ తీపి తినాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది. కాబట్టి అర్ధశక్తిగా వ్యాయామం చేస్తూ ఉండండి రోజువారీగా. దీంతో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్. ఇవి శరీరాన్ని చురుగ్గా ఉంచుతాయి. శరీరం చురుగ్గా లేకపోతే బద్ధకంగా ఉంటుంది. దీంతో ఆ షుగర్ క్రేవింగ్స్ పెరుగుతాయి. అలా ఇంకొక ముఖ్యమైన కారణం నిర్జలీయత, డీహైడ్రేషన్. ఈ షుగర్ క్రేవింగ్స్కి ఒక ముఖ్యమైన కారణం నిర్జలీయత కూడా. కాబట్టి రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండండి. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు చక్కెర పదార్థాలని తినాలి అని అనిపిస్తుంది. మరి ఏం చేయాలి దీనికి అంటే కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ తీపి తినాలి అన్న కోరిక మీకు కలుగుతున్నప్పుడు మీరేం చేస్తారంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. తీపి తినాలనిపించినప్పుడు వెంటనే నీళ్లు తాగేయండి. తీపి తినాలన్న కోరిక బలంగా ఉండి ఇంకా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే డార్క్ చాక్లెట్ 2-3 ముక్కలు తినండి. దీంతో కూడా మీకు ఆ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ తినాలనుకుంటే ఖర్జూర, ఎండు ద్రాక్ష, అలాగే గణుసుగడ్డ అంటే చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో ఇలాంటివి కొరికి తినొచ్చు. వీటితో కూడా ఆ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. ఇలాగా మీరు ఈ షుగర్ మీద ఆ తీపి పదార్థాల మీద ఉండేటటువంటి వెర్రి కోరికని తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.